బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఉచిత బస్సు పథకం అమలు తర్వాత పెరిగిన రద్దీ కారణంగా డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోని 2 జగ్గయ్యపేట ఆర్టీసీ డ్రైవర్లపై దాడి జరిగింది. బస్సు ఆపలేదని, సైడ్ ఇవ్వలేదని దాడులు చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను నిరసిస్తూ జగ్గయ్యపేట డిపో పరిధి అద్దె బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు. డ్రైవర్లు ఆందోళన చేయడంతో సుమారు 70 బస్సులు సేవలు నిలిచిపోయాయి. బస్సులో నిలిచిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, వెన్నెల ఈ జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కార్మికులందరూ కూడా ఆందోళన అయితే వ్యక్తం చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో ఎదుట కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా బస్సులు నిలిపివేసి అయితే మాత్రం కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైతే ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఆటో కార్మికులు కానివ్వచ్చు, కొంతమంది ఎవరైతే రౌడీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నిన్న సీటు కోసం కూడా ఆ బస్సులో సీటు కావాలని చెప్పేసి అయితే మాత్రం ఒక రౌడీ ముఖ డ్రైవర్ పై దాడి చేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వచ్చినటువంటి ఆటో డ్రైవర్ను కూడా తప్పుకోమన్నందుకు కూడా ఆటో డ్రైవర్ పై దాడి చేశారు. దీంతో కూడా వరుసగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. దీంతోనే వివిధ ప్రాంతాలకు వెళ్లవలసినటువంటి జగ్గయ్యపేట డిపో నుంచి వెళ్లాల్సిన బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్న డ్రైవర్ల వద్దకు చేరుకొని వాళ్ళకి ఆ సమస్య ఏంటి అనేది కూడా వివరంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో డ్రైవర్లకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అదేవిధంగా కూడా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేలా కూడా పోలీసులతో రక్షణ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో కూడా డ్రైవర్లు అయితే మాత్రం ఆందోళన అయితే విరమించారు. దీంతో ఏదైతే నిలిచిపోయినటువంటి బస్సులు కూడా ఈ రోజు ఉదయం 10-11 గంటల నుంచి కూడా యథావిధిగా అయితే బస్సులు తిరుగుతున్నాయి. దీంతోనే కొంతమంది ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చారు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ సమస్య తెలుసుకొని వెళ్ళి అక్కడ పరిష్కారం చేయడంతో కూడా ప్రయాణికులు అయితే మాత్రం కూడా కొంత ఆనందం అయితే వ్యక్తం చేశారు. ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏపీలో ఫ్రీ బస్సు అమలవుతున్న నేపథ్యంలో ఇటు ఆటో కార్మికులకి కొంతమేర ఉపాధి కోల్పోవడంతో పాటుగా అదేవిధంగా బస్సులో సీట్లలో కూడా ఎవరైతే మగ వ్యక్తులకు కూడా సీట్లు దొరకపోవడం కూడా అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా నిన్న జరిగిన ఘటనలు కూడా కొంచెం ఈ విధంగానే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఆర్టీసీ డ్రైవర్లు కానివచ్చు, కండక్టర్లు కూడా కొంతమేర అయితే మాత్రం కూడా అడపదడపై అయితే మాత్రం ప్రమాదాలు చోటు చేసుకుని అదే కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు కూడా రానున్న రోజుల్లో నిర్మూలించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆర్టీసీ డ్రైవర్లు ప్రధానంగా డిమాండ్లు చేశారు. ఈ డిమాండ్లను కూడా ఇటు ఎమ్మెల్యే విని వాటికి కూడా పరిష్కారం రూపించేందుకు కూడా పోలీసుల ద్వారా కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేలా చర్యలు చూపిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కూడా ఇటు ఆర్టీసీ డ్రైవర్లకి అలాగే ఆర్టీసీ యూనియన్లకు కూడా వీళ్ళు ధైర్యం చెప్పడంతో కూడా వాళ్ళంతే మాత్రం ఈ రోజు ఆందోళన అయితే విరమించాలని కూడా చెప్పుకోవచ్చు. మనం వెళ్ళిలా ప్రస్తుతం అయితే మాత్రం జగ్గయ్యపేట నుంచి వివిధ ప్రాంతాలకు అయితే మాత్రం కూడా ఆ బస్సులు యథావిధిగా తిరుగుతుందో కూడా ప్రయాణికులు అయితే మాత్రం కూడా కొంతమేర ఊపిరి పీల్చాలని కూడా చెప్పుకోవచ్చు. మనం వెళ్ళిలా రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. జగ్గయ్యపేటకు బయలుదేరిన బస్సు ఒక వ్యక్తి మందు తాగేసి వచ్చి డ్రైవర్ వెనకమార్లు ఉన్న సీట్లో కూర్చొని చెప్పేసి డ్రైవర్ మాట్లాడగానే డ్రైవర్ ఎవరు అండి ఎక్కడికి వెళ్ళాలని ఇస్తారంటే నేను జగ్గయ్యపేట వెళ్ళాలరా అండు మాట్లాడంగా అతను జగ్గయ్యపేట నా కొడకని ఎవరైనా చూస్తా నేను ఖచ్చితంగా పొడిచి అక్కడి నుంచి గొడవ అక్కడికి అయిపోగానే విజయవాడ 10:30 బయలుదేరిన బస్సు జగ్గయ్యపేట 12:00 వచ్చి డ్రైవర్ని నేను భోజనం చేయడానికి ప్లేట్ కడుక్కోపోయినా వచ్చి బస్సులో కూర్చున్నా. అతి స్పీడ్గా 4 వ్యక్తులు వచ్చేసి అతను విజయవాడలో ఎక్కిన అతను మిగతా 3 వచ్చేసి అతను వేగంగా వచ్చేసి ఖచ్చితంగా నా మీద దాడి చేయడం సిద్ధమైంది. దాడి చేసేసి డ్యూటీకి పోయి కారులో పరారైపోయారు.